హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్ని డిస్కస్ చేయబోతున్నాము. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ అయిన ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యము అండ్ దానికోసం అని చెప్పి కృత్రిమ వానలు ఏ విధంగా దానికి ఒక పరిష్కారంగా ఉపయోగపడతాయి, అసలు కృత్రిమ వానలు అనేవి వాయు కాలుష్యానికి నిజంగా ఒక పరిష్కారమా కాదా అన్నది ఒక ఆర్టికల్గా రావడం జరిగింది. దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. అయితే అనాలిసిస్ చూసే కన్నా ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ప్రోగ్రామ్ కింద లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీకు ఎల్టీఎక్స్ తరపున ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి అని అంటే, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్లస్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ దాంతోపాటు మీరు ఏపీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, అవన్నీ కూడా మీకు ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. అండ్ టోటల్ మొత్తానికి కలిపి ఒక ప్యాకేజ్ లాగా మీరు తీసుకోవచ్చు. అండ్ దీని ఫీ వచ్చేసి ఓన్లీ 80,000 రూపీస్ మాత్రమే. అండ్ దట్టు ఇది మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. పర్ మంత్ 5,000 రూపీస్ లాగా ఈఎంఐ ఆప్షన్ లాగా మీరు పే చేసుకోవచ్చు అనమాట. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్కసారి మీరు ఈ కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎవర్ యూ కెన్ యూజ్ ఇట్ అనమాట, వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. అండ్ అన్నిటికన్నా ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అనేది మంచి ఫ్యాకల్టీతో, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతోటి ఇప్పుడు తెలుగు మీడియంలో కూడా చెప్పడం జరుగుతుంది. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే సివిల్ సర్వీసెస్ వాళ్ళకి కానీ, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఎల్టీఎక్స్ క్లాసెస్ ప్యూర్ తెలుగు మీడియం క్లాసెస్ని ఆఫర్ చేస్తుంది అనమాట. సో మీరు దీనికి సంబంధించి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. ఆఫ్లైన్ వచ్చేసి వైజాగ్లో అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో అయితే మనం ఈరోజు ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటి అని అంటే, తీరని ఢిల్లీ బాధలు, కరుణించని కృత్రిమ వానలు అని చెప్పి ఈనాడు ఎడిటోరియల్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్ ఏంటి అనేది చూద్దాము. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం నుండి తప్పించుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వము కృత్రిమ వర్షాలపై ఆశలు పెట్టుకుంది. మేఘమదనం ద్వారా వానలు కురిపించి వాతావరణంలోని కాలుష్య కారకాలను తొలగించవచ్చు అని చెప్పి భావిస్తోంది. ఇందుకు చేసిన తాజా ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. హస్తినపై చినుకు రాలలేదు. దీంతో కాలుష్య కట్టడికి ఈ విధానంపై ఆధారపడటాన్ని కొందరు నిపుణులు ప్రశ్నిస్తున్నారు అని చెప్పి మనకి ఇక్కడ జిస్ట్ లాగా మనం దీన్ని చూడొచ్చు. అంటే మామూలుగా మనకు ఎప్పుడు మనం న్యూస్లో వింటూనే ఉంటాము, ఏమని అంటే ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా విపరీతంగా ఎక్కువ అవుతుంది. పర్టికులర్గా మనకి ఈ శీతాకాలంలో, వింటర్ సీజన్లో వాయు కాలుష్యం అనేది మామూలుగానే మిగతా ప్లేసెస్లో కూడా వాయు కాలుష్యము వింటర్ సీజన్స్లో ఎక్కువగా ఉంటుంది. అట్లాంటిది ఢిల్లీలో మామూలుగానే ఎక్కువ, దట్టు ఇప్పుడు ఈ శీతాకాలంలో ఇంకా ఎక్కువగా వాయు కాలుష్యాన్ని మనము చూస్తున్నాం అన్నమాట. అది ఒక సంవత్సరానికి ఎక్కువ అవుతూనే ఉంది. అయితే దీనికి ఒక సొల్యూషన్ కావాలి, దీనికి ఒక పరిష్కారం కావాలి అన్న ఉద్దేశంతో ఆ పరిష్కారాలు వెతికే ప్రయత్నంలో భాగంగా ఈ మేఘమదనము అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట నిపుణులు. అంటే ఏంటంటే, మేఘమదనం చేయడం ద్వారా కృత్రిమ వానలు పడేలాగా చేసి దాని ద్వారా వాయు కాలుష్యాన్ని అరికట్టచ్చు అన్న ఉద్దేశంతో ఈ మేఘమదనం అనే కార్యక్రమాన్ని ట్రై చేద్దాము అని చెప్పి ఢిల్లీలో అనుకోవడం జరిగింది. దాన్ని ప్రయత్నం కూడా చేశారు. కాకపోతే అది పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఈ కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా మేఘమదనం మీద డిపెండ్ అవ్వడము అనేది పెద్ద ఉపయోగం లేని విషయము అని చెప్పి కొందరు నిపుణులు అంటున్నారు అన్నది మనకి ఇక్కడ మాట్లాడుతున్న విషయం అన్నమాట. అయితే ఇక్కడ మనము ఈ ఎడిటోరియల్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సినటువంటి విషయాలు ఏంటి, మీరు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా కానీ, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2కి అయినా కానీ, దేనికైనా సరే మనం దీంట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూద్దాము. వాటిని ఒక లిస్ట్ డౌన్ లాగా చేసుకుందాము అండ్ 1 by 1 వాటిని చూసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఆర్టికల్లో మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఎలా కవర్ అయ్యాయి అన్నది చూసుకుంటూ వద్దాము. ఓకేనా? సో ఫస్ట్ అసలు ఈ ఓవరాల్గా ఈ టాపిక్ అంతా దేని చుట్టూ నడుస్తుంది, వాయు కాలుష్యం గురించి నడుస్తుంది. సో అసలు మనము వీటి గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఢిల్లీ కాలుష్యం, కృత్రిమ వానలు అనే ఈ టాపిక్కి సంబంధించి చర్చించాల్సిన అంశాలు ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి వాయు కాలుష్యం.
వాయు కాలుష్యము, అసలు ఈ వాయు కాలుష్యం అంటే ఏంటి, దీనికి గల కారణాలు ఏంటి. ఫస్ట్ థింగ్, మనము ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక టాపిక్ని 360 డిగ్రీస్లో చదవాలన్నమాట. అంటే దీని మీద క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, మనమే ఒక ఎగ్జామినర్ అయితే కనుక దీని మీద ప్రశ్నని మనం ఎలా అడుగుతాము అన్నట్టుగా మనం అనుకుంటే, మనం ఆ టాపిక్కి సంబంధించిన ప్రశ్నలు వేసుకున్నాం అనుకోండి, ఆ ప్రశ్నలకు ఆన్సర్లు వెతుక్కున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ టాపిక్కి సంబంధించి మొత్తము ఓవరాల్గా ఒకదాని గురించి మనకి అనాలిసిస్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో కాబట్టి ఈ పర్టికులర్ టాపిక్కి సంబంధించి మనం చూడాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, అసలు ఈ వాయు కాలుష్యం అంటే ఏంటి చూడాలి, దానికి గల కారణాలు ఏంటి అన్నది చూడాలి. అండ్ ఈ వాయు కాలుష్యం పరంగా చూస్తే మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంది, మొత్తం ప్రపంచంలో మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంది. అండ్ ఈ వాయు కాలుష్యం గురించి మనం ఎప్పుడొచ్చినా ఇక్కడ ఆర్టికల్లో కానీ జనరల్గా కూడా ఎక్కువగా మనం మాట్లాడేది ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ అని అంటాం కదా. అసలు ఢిల్లీలోనే ఎందుకు వాయు కాలుష్యం ఎక్కువ, దాంట్లో మళ్ళీ చలికాలంలోనే ఎందుకు ఎక్కువ, సో ఈ పాయింట్స్ని మనము డిస్కస్ చేద్దాము. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏమొచ్చింది మనకి అని అంటే, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఉంది చూడండి, అనేక చోట్ల వాయు నాణ్యత సూచి తీవ్ర స్థాయికి పడిపోయింది అని చెప్పి మనకి ఇక్కడ ఆర్టికల్లో ఒక చోట వచ్చింది కదా. అసలు ఈ వాయు నాణ్యత సూచి అంటే ఏంటి అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. ఇది తీవ్ర స్థాయికి అని అన్నాం, ఈ తీవ్ర స్థాయి అని మనం అంటున్నాం. అంటే తీవ్ర స్థాయి కాకుండా మిగతా ఏ స్థాయిలు ఉన్నాయి, అసలు ఈ వాయు నాణ్యత సూచి అంటే ఏంటి, దీన్ని ఎవరిస్తారు, ఎలా ఇస్తారు, ఈ నాణ్యత సూచి అని అంటున్నాం కదా. అంటే ఇదొక ఇండెక్స్, అంటే ఇదొక రిపోర్ట్ లాంటిది. సో ఇది ఇస్తున్నారు అని అంటే వాళ్ళు ఏ కాలుష్య కారకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వేటిని వీళ్ళు మెజర్ చేసి ఈ సూచీని తయారు చేస్తున్నారు, దాని ప్రకారం వాళ్ళు ఇస్తున్నటువంటి ర్యాంకింగ్లు ఎలా ఉన్నాయి అనే దాని గురించి మొత్తం మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేయాలి. అండ్ దీంట్లో భాగంగా మనకి ఢిల్లీ ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుందన్నమాట. అసలు గాలి నాణ్యత సూచి లేదా వాయు నాణ్యత సూచి అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పి అంటాం ఇంగ్లీష్లో. అది అంటే ఏంటి, దీన్ని ఎవరిస్తారు, ఇది ఏం చెప్తోంది, వీటి గురించి కూడా మనము డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ ఇవన్నీ మనం ఎందుకు చూడాలి అని అంటే, మనకు చాలాసార్లు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మెయిన్స్లో కానీ ప్రిలిమ్స్లో కానీ ఎలా వచ్చాయి అని అంటే, కాజెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యానికి గల కారణాలు ఏంటి, కాలుష్య కారకాలు అండ్ వాటిని అరికట్టడంలో, ఆ వాయు కాలుష్యాన్ని అరికట్టడంలో భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అన్నట్లుగా క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో కాబట్టి మనము వాటికి గల కారణాలేంటి, మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంది, ఇది మనకి ఎందుకు చూడాలి మనము అని అంటే, వాయు కాలుష్యం గురించి ఏదైనా ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఇంట్రడక్షన్ రాస్తాం కదా, ఫస్ట్ స్టార్టింగే ఆన్సర్లో అలా రాసేటప్పుడు మనము ఒక ఫ్యాక్ట్ని, దానికి సంబంధించి ఏదైనా ఒక ఫ్యాక్ట్ని జత చేసి రాసినట్టయితే మంచి మార్కులు పడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇక్కడ. కాబట్టి భారతదేశ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది వాయు కాలుష్యం లెవెల్స్లో, అండ్ అది ఢిల్లీలోనే ఎందుకు ఎక్కువ, అండ్ అది కూడా చలికాలంలోనే ఎందుకు ఎక్కువ, ఇదేంటంటే మనకు ఓవరాల్గా ఒక కాంప్రహెన్సివ్గా మనకు ఆ కాన్సెప్ట్ గురించి మనకు తెలియడం కోసం అని చెప్పి మనం వీటినన్నిటిని చూస్తున్నాం అనమాట. అండ్ ఈ వాయు నాణ్యత సూచి అంటే ఏంటి, ఎవరిస్తారు, అది ఏం చెప్తుంది అనేది డిస్కస్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు మన పరిష్కారమైనటువంటి ఈ కృత్రిమ వాన, మేఘమదనం చేస్తారు అని అన్నాం కదా, దీన్నే ఏమంటాము అంటే మేఘమదనము అని అంటాము, లేకపోతే ఏమంటాము అని అంటే మేఘ విత్తనం అంటే క్లౌడ్ సీడింగ్ అని అంటారు కదా. సో అసలు ఇది వాయు కాలుష్యానికి ఒక పరిష్కారమా, అయితే అసలు కృత్రిమ వాన అంటే ఏంటి, ఇది ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఇది ఎలా చేస్తారు, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అండ్ ఇది పూర్తి పరిష్కారం కాదు అని అంటున్నారు కదా, ఎందుకు అంటున్నారు, వీటినన్నిటి గురించి మనకి ఆర్టికల్లో ఉంది. అండ్ ఆర్టికల్లో ఉన్నదానికన్నా మనము అడిషనల్గా కొన్ని పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, అసలు వాయు కాలుష్యం అంటే ఏంటి, వాయు కాలుష్యము దానికి గల కారణాలు ఏంటి, కారకాలు ఏంటి అని అంటే, మనకు వాయు కాలుష్య కారకాలు రెండు రకాలుగా ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి కణరూప కాలుష్యకాలు, రెండోది వచ్చేసి వాయురూప కాలుష్యకాలు. అంటే కణాల్లాగా ఉండేటివి కొన్ని అయితే
వాయు రూపంలో ఉండే కాలుష్యకాలు ఒక రకం అన్నమాట. సో 2 రకాలుగా మనము వాయు కాలుష్య కారకాలను డివైడ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ దీంట్లో ఈ కణరూప కాలుష్యకాలు మళ్ళీ 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి వచ్చేసి సూక్ష్మ కణరూప కాలుష్యకాలు, ఇంకోటి వచ్చేసి స్థూల కణరూప కాలుష్యకాలు. ఇది సూక్ష్మము, ఇది స్థూలము. సూక్ష్మం అంటే చిన్నవి, స్థూలం అంటే పెద్దది కదా. అంటే వీటికి ఇప్పుడు సూక్ష్మ కణరూప కాలుష్యకాలు అంటే చాలా చిన్నవన్నమాట. అవి ఎంత చిన్నవి అంటే వీటినే మనం ఏమంటాము అంటే PM 2.5 అని అంటాం. అంటే 2.5 మైక్రాన్స్ కన్నా చిన్నగా సైజులో చిన్నగా ఉన్నటువంటి వాటిని పర్టికులేట్ మ్యాటర్ 2.5 అని చెప్పి పిలుస్తాము. వీటినే సూక్ష్మ కణరూప కాలుష్యకాలు అని అంటాము తెలుగులో. అండ్ అలాగే PM 10 అంటే పర్టికులేట్ మ్యాటర్ 10 అంటే వాటి సైజు 10 మైక్రాన్ల కన్నా 2.5 నుంచి 10 మధ్యలో ఉన్న వాటిని PM 10 అని చెప్పి పిలుస్తామన్నమాట. వీటిని స్థూల కణరూప కాలుష్యకాలు అని చెప్పి పిలుస్తాము. అంటే సూక్ష్మ కణరూప కాలుష్యకాలు, స్థూల కణరూప కాలుష్యకాలు PM 2.5, PM 10 అనమాట. PM 10కి ఎగ్జాంపుల్ చెప్పాలంటే సల్ఫర్, నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. వీటిని స్థూల కణరూప కాలుష్యకాలు అని చెప్పి పిలుస్తాము. అండ్ ఇంకా వాయురూప కాలుష్యకాలు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన కార్బన్ డైఆక్సైడ్ ఉంది కదా, కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్లు అని అంటాం కదా. మనకి ఫ్రిడ్జ్లు, తర్వాత ఎయిర్ కండిషనర్లు, వీటి నుంచి ఏవైతే బయటకు వస్తుంటాయో వాటిని క్లోరోఫ్లోరో కార్బన్స్ అంటాం కదా. సో వీటిని అన్నిటిని ఏమంటాము అని అంటే వాయురూప కాలుష్యకాలు అని చెప్పి పిలుస్తాము. ఇట్లా కణరూప సూక్ష్మ కణరూప, స్థూల కణరూప కాలుష్యకాలు ఒక రకమైతే వాయురూప కాలుష్యకాలు ఒక రకము. ఇట్లాంటి కారకాలన్నిటి వల్ల మనకి మన చుట్టూ ఉండే పర్యావరణంలో ఉండే ఈ గాలి ఏదైతే ఉందో, స్వచ్ఛమైన గాలి ఏదైతే ఉందో అది కలుషితం అయిపోతుంది. అలా కలుషితం అవ్వడాన్నే మనం వాయు కాలుష్యము అని చెప్పి పిలుస్తామన్నమాట. ఇది పరిమితిగా అంటే కొంచెంగా జరిగితే ఏం పర్లేదు. కాకపోతే మామూలుగా అయితే మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి మన చుట్టూ ఉన్న గాలిలో ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఏదైనా సరే పరిమితి దాటి ఎక్కువగా ఉంటే దాన్నే మనము కాలుష్యంగా అండ్ దాన్నే మనము చాలా హానికరంగా మనం భావించడం జరుగుతుందన్నమాట. సో ఇది వాయు కాలుష్యం అంటే అండ్ వాయు కాలుష్య కారకాలు ఏంటి అనేది మనం చూడడం జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో మన ఇండియా పరిస్థితి ఎట్లా ఉంది? ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల్లో అంటే ఇండియాలో ఒక్కటే పొల్యూషన్ ఉందా, మిగతా దేశాల్లో లేదా అని అంటే మన ఇండియా పరిస్థితి ప్రపంచంలో ఒక ర్యాంకింగ్ లాగా చూస్తే మనం ఎక్కడున్నాము అని అంటే మనము ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశాలలో అని ఒక లిస్ట్ తీస్తే దాంట్లో మనము 5వ స్థానంలో ఉన్నాము అన్నమాట. అత్యంత కాలుష్యవంతమైన దేశాల్లో మనది 5వ స్థానంలో ఉన్నాం మనము ప్రపంచంలో. సో ఇది భారతదేశ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనము వాయు కాలుష్యం దాని కారకాలు అడిగినా లేదా దానికి పరిష్కారాలు అడిగినా, దానికోసం భారతదేశం తీసుకుంటున్న చర్యలు అని అడిగినా, క్వశ్చన్ ఏది అడిగినా సరే ఇంట్రడక్షన్లో మనం ఈ పాయింట్ని ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది మెయిన్స్లో ఆన్సర్ రైటింగ్లో. ఓకేనా? తర్వాత ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్. మనము కాలుష్యం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఢిల్లీనే ఎందుకు అంత ఎక్కువగా హైలైట్ చేస్తూ చెప్తూ ఉంటాము? ఢిల్లీలోనే కాలుష్యం ఎందుకు అంత ఎక్కువగా ఉంది? అసలు ఢిల్లీలో కాలుష్యం రావడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడు మనము జనరల్గా వాయు కాలుష్యం రావడానికి గల కారణాలు ఏంటి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యం అంత ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి అని అంటే ఇక్కడ రకరకాల కారణాలను చూస్తున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పర్టికులర్ టాపిక్. అవి ఢిల్లీలో ఎందుకు ఎక్కువ అనే దానికి యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఒక క్వశ్చన్గా కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి మోటార్ వాహనాల ఉద్గారాలు. మనకి ఈ వెహికల్స్ ఢిల్లీ మనకు తెలిసిందే కదా, క్యాపిటల్ రీజన్ కదా, అక్కడ విపరీతంగా ట్రాఫిక్ వెహికల్స్ ఉంటాయి. సో ఆ మోటార్ వాహనాల యొక్క ఉద్గారాలు, వాటి నుంచి బయటకు వచ్చే ఆ పొగ ఏదైతే ఉందో దానివల్ల 20% కాలుష్యవంతమవుతోంది గాలి. ఓకేనా? మోటార్ వాహనాల ఉద్గారాల వల్ల కాలుష్యము 20% ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ ఎన్సీఆర్లోని థర్మల్ పవర్ ప్లాంట్లు, ఎన్సీఆర్ అంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటాం కదా, ఆ పర్టికులర్ అంటే నోయిడా,
గ్రేటర్ నోయిడా, ఢిల్లీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటికి వచ్చే ఆ పొగ వాటి వల్ల కూడా మనకి కాలుష్యం అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన కారణం ఏంటి, ప్రతి ఒక్కరూ దీన్నే ఎక్కువగా హైలైట్ చేస్తూ చెప్తూ ఉంటారు. ఢిల్లీలో కాలుష్యానికి గల కారణం ఏంటి అని అంటే, దాని పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా ఇక్కడ పంట మిగులును వాళ్ళు కాలుస్తారనమాట. అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేస్తారు అంటే, పంట మిగిలిన తర్వాత అవి ఏవైతే ఉంటాయో ఆ మిగులు ఏదైతే ఉంటుందో దాన్ని తగలబెట్టేస్తారనమాట, కాలుస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము అని అంటే స్టబుల్ బర్నింగ్ అంటాము అనమాట. ఈ స్టబుల్ బర్నింగ్, ఈ మిగులు పంటను కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఆ పొగ అంతా ట్రావెల్ చేస్తూ 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 ఆ గాలి వల్ల ఈ పొగ మొత్తము ఏదైతే కాల్చారో అది మొత్తము ఢిల్లీకి చేరుతుంది. అది మొత్తం ఇట్లా కప్పేస్తుంది అనమాట. అంటే కింద ఉన్నటువంటివి పైకి పోనీయకుండా ఒక తెరలాగా ఏర్పడిపోవడం వల్ల ఆ పంట మిగులు కాల్చడము అనేది కూడా ఢిల్లీ అనేది కూడా కాదు, అదే ముఖ్య కారణం అవుతుంది ఢిల్లీలో కాలుష్యానికి. ఎంత కారకం అవుతుంది అది అని అంటే, ఢిల్లీలో వాయు కాలుష్యానికి 45% కాలుష్యము దీనివల్లనే వస్తుంది. అంటే ఒక్క హర్యానా, పంజాబ్లలో పంట మిగులును కాల్చకుండా ఆపగలిగితే ఢిల్లీలో ఉండే వాయు కాలుష్యము 45% తగ్గిపోతుంది అని చెప్పి మనకి దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మనకు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎల్పిజివే వాడుతున్నారు కదా, సిలిండర్లే వాడుతున్నారు వంట కోసము అని చెప్పి. కానీ ఢిల్లీలో 90% మంది మాత్రమే వాడుతున్నారు. 10% మంది ఇంకా కూడా వంట కోసము కలప, ఆవు పేడ, బొగ్గు ఇట్లాంటి వాటిని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల 12% కాలుష్యం పెరుగుతోందన్నమాట. ఓకేనా. ఇంకా 10% మంది వాటి మీదనే వంట చెరుకు వాటి మీద డిపెండ్ అవ్వడం వల్ల 12% కాలుష్యానికి వీళ్ళు కారకులు అవుతున్నారు. అండ్ ఇంకొకటి, భవన నిర్మాణ కార్యక్రమాలు, ఇది ఇంకా ముఖ్యం. ఇది మనకి ఢిల్లీ అనేది క్యాపిటల్ కాబట్టి, రాజధాని నగరం కాబట్టి భవన నిర్మాణ కార్యక్రమాలు అంటే అది పాపులేషన్ పెరుగుతోంది, జనాభా పెరుగుతోంది కాబట్టి భవన నిర్మాణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే అట్లాంటి వాటి వల్ల PM10 మనం ఇందాక చెప్పుకున్నాము, స్థూల కణరూప కాలుష్యకాలు అని. దాంట్లో ఉన్నటువంటి ఆ PM10 అనే ఈ కాలుష్యకాలు 10% ఎక్కువగా ఉంటున్నాయి ఈ భవన నిర్మాణ కార్యక్రమాల వల్ల, ఢిల్లీలో చేపడుతున్నటువంటి వాటి వల్ల. అండ్ పరిశ్రమలు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల వల్ల నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డైఆక్సైడు ఇట్లాంటివి ఎక్కువగా వస్తున్నాయన్నమాట. సో ఢిల్లీలో ఎందుకు వాయు కాలుష్యం ఎక్కువ అంటే, మోటార్ వాహనాల ఉద్గారాలు అండ్ క్యాపిటల్ రీజన్లో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లు వాటి నుంచి వెలువడుతున్న కాలుష్యము, అండ్ పంజాబ్, హర్యానాలో ఉన్న పంట మిగులును కాల్చడం వల్ల, తర్వాత ఇంకా 10% మంది కలప, ఆవు పేడ, బొగ్గు ఇట్లాంటివి వాడడం వల్ల, అండ్ భవన నిర్మాణ కార్యక్రమాల వల్ల, తర్వాత పరిశ్రమల వల్ల, వీటన్నిటి వల్ల ఢిల్లీలో వాయు కాలుష్యం అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దీంట్లో ఇంకా కొంచెము ఎక్కువగా ఉంది అని చెప్పి మనము చెప్పచ్చు. అండ్ ఇవి కాక ఇప్పుడు మనం ఏమంటున్నాము, ఢిల్లీలో ఎక్కువ, కరెక్టే. ఇంకా చలికాలంలో ఇంకా ఎక్కువ. మనకి ముఖ్యంగా ఎప్పుడు ఇది ఢిల్లీ వాయు కాలుష్యము అని చెప్పి న్యూస్లో వచ్చేది ఏ టైంలో వస్తుంది అని అంటే, దీపావళి టైంలో మనకి ఎక్కువగా న్యూస్లో వింటూ ఉంటాం ఇది. ఎందుకు అని అంటే, దీపావళి రోజు ఈ పటాకులు కాల్చుకోవడము అనే దాని మీద ఎప్పుడు ఢిల్లీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ దీని మీద ఉత్తర్వులు జారీ చేస్తుంటారు. ఈ టైం నుంచి ఈ టైం వరకు మాత్రమే కాల్చుకోవాలి, తర్వాత ఇక్కడ ఏమంటారు ఎక్కువగా పొగ వచ్చేవి కాల్చడానికి లేదు అని చెప్పి, తర్వాత గ్రీన్ క్రాకర్స్ని కాల్చండి అని చెప్పి ఇట్లాంటి ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంటారనమాట ఈ పర్టికులర్ టైంలో. ఎందుకు అని అంటే, ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ, దానికి తోడు చలికాలం, దానికి తోడు మళ్ళీ ఇప్పుడు ఈ పటాకులు వాటి వల్ల ఈ పొగ మంచు అనేది ఏర్పడి కాలుష్యం అనేది ఇంకా తీవ్రమైన స్థాయికి చేరుకుంటుంది అని చెప్పి అట్లా చెప్తూ ఉంటారు. అయితే చలికాలంలోనే ఎందుకు వాయు కాలుష్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది అని అంటాము అని అంటే, ఇక్కడ 2 కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. ఒకటి వచ్చేసి ఉష్ణోగ్రత విలోమం అనేది జరుగుతుంది ఇక్కడ.
ఇంగ్లీష్లో చెప్పాలంటే దీన్ని టెంపరేచర్ ఇన్వర్షన్ అని చెప్పి అంటారనమాట. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే వెచ్చని గాలి కింద చల్లని గాలి చిక్కుకుపోతుంది. అంటే పైకి వెళ్ళడానికి లేకుండా వెచ్చని గాలి చల్లని గాలిని అడ్డుకుంటుంది అనమాట. దీనివల్ల ఏమవుతాయి అని అంటే ఈ కాలుష్య కారకాలు ఏవైతే ఉంటాయో అవి భూమికి దగ్గరగా ఉండిపోతాయి. అంటే చిన్న భిన్నం అయిపోవు అనమాట. అవి భూమికి దగ్గరగా ఉండడం వల్ల కాలుష్యం అనేది ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ దానికి తోడు వీటిని ఇట్లా చెదిరిపోవడానికి వీలు కల్పించేది ఎప్పుడు గాలి వేగం ఎంత ఎక్కువగా ఉంటే కాలుష్యం అంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలుష్య కారకాలు చెదిరిపోతాయి, చెల్లాచెదురుగా వెళ్ళిపోతాయి అన్నమాట. కాబట్టి ఒక చోటనే ఈ కాలుష్యం ఎక్కువ అనేది ఉండదు అప్పుడు గాలి వేగం ఎక్కువగా ఉంటే. కానీ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ చలికాలంలో గాలి వేగం చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల ఈ కాలుష్య కారకాలు చెదిరిపోవు, కాబట్టి కాలుష్యం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని చలికాలంలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది, వాయు కాలుష్యం అనేది. దానికి తోడు దీపావళి, దానికి తోడు మామూలుగానే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువ. ఇవన్నీ చేరి ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. ఎంత విపరీతమైన వాయు కాలుష్యం ఉంది అని మనకు తెలియాలి అని అంటే అది తెలుసుకోవాలి. ఫస్ట్ అసలు మనము నివారణ చర్యలు తీసుకోవాలి అని అంటే ముందు మనకి ఎంత ఉందో తెలియాలి కదా. అలా ఎంత ఉందో దానిని ఒక మెజర్ అనేది ఉండాలి కాబట్టి దాన్ని కొలవడం కోసం ఒక కొలమానం ఉండాలి కాబట్టి దానికోసం మనం తయారు చేసిందైతే మన వాయు నాణ్యత సూచి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆర్టికల్లో వచ్చింది ఇక్కడ ఒక చోట అని చెప్పి, ఇక్కడ వాయు నాణ్యత సూచి అని చెప్పి అది తీవ్ర స్థాయికి పడిపోయింది అని అన్నాం కదా. అసలు ఈ వాయు నాణ్యత సూచి అంటే ఏంటి, అది ఎవరిస్తారు, అండ్ అది ఏ కాలుష్య కారకాలను దృష్టిలో పెట్టుకొని ఇది తయారు చేయడం జరిగింది, అవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. వాయు నాణ్యత సూచి లేదా గాలి నాణ్యత సూచి, దీన్ని ఇంగ్లీష్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పి పిలుస్తారనమాట. అయితే ఇది స్వచ్ఛ భారత్ అభియాన్ కింద ప్రారంభించడం జరిగిందనమాట. స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం మొదలైన తర్వాత దాని కిందనే ఈ గాలి నాణ్యత వాయు నాణ్యత సూచిని ప్రారంభించారు. అయితే ఇది లెక్కేసేటప్పుడు ఏ కాలుష్య కారకాలను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తుంది అంటే మొత్తము ఎన్ని కారకాలను తీసుకుంటుంది ఇది అని అంటే 8 తీసుకుంటుంది. 8 పరిగణలోకి తీసుకొని లెక్కిస్తుంది అనమాట. అవి ఏంటి అని అంటే PM10 ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది స్థూల కాలుష్య కారకం అని. తర్వాత PM2.5 సూక్ష్మ కాలుష్య కారకం, NO2 నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోను, కార్బన్ మొనాక్సైడ్, అమ్మోనియా, తర్వాత లెడ్. ఈ 8 పరిగణలోకి తీసుకొని వాయు నాణ్యత సూచిని లెక్కగట్టడం జరుగుతుందన్నమాట. అండ్ ఈ వాయు నాణ్యత సూచిని ఎవరిస్తారు అని అంటే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు నేషనల్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ అనే ప్రోగ్రాం కింద ఈ వాయు నాణ్యత సూచిని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ సూచిని ఎలా ఇస్తారు, ఎలా చెప్తారు అని అంటే దీనికి ఒక ర్యాంకింగ్ పద్ధతి ఉంటుంది. అదేంటంటే 0 to 50, 0 నుండి 50 మధ్య కనుక ఆ సూచి ర్యాంకింగ్ నెంబర్ కనుక ఉంటే అక్కడ ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించిన గాలి చాలా నాణ్యమైనది అని అర్థం. దాని యొక్క విలువ 0 to 50 మధ్య ఉంటే అది నాణ్యమైన గాలి ఆ ప్రాంతంలో ఉంది అని అర్థం. 51 to 100 మధ్య ఉంటే తృప్తికరంగా ఉంది, ఓకే అంటే అంత నాణ్యంగా లేదు, అట్లని మరి కలుషితంగా కూడా లేదు, తృప్తికరంగా ఉంది అని చెప్పచ్చు. 101 నుండి 200 మధ్యలో ఉంటే మధ్యస్థంగా ఉంది అని అర్థం. 201 నుండి 300 మధ్యలో ఉంటే తక్కువ నాణ్యమైనది అని అర్థం, పూర్ క్వాలిటీ అని. 301 to 400 మధ్య ఉంటే అతి తక్కువ నాణ్యమైనది, వెరీ పూర్ క్వాలిటీ అని. 400 to 500 మధ్య ఉంటే తీవ్ర కాలుష్యవంతమైనది లేదా తీవ్ర స్థాయి అని ఇందాక మనం చూసాం కదా, అదన్నమాట. సో సివియర్ కేటగిరీ అంటామన్నమాట దీన్ని ఇంగ్లీష్లో. 401 to 500 మధ్య ఉంటే ఏది మన వాయు నాణ్యత సూచి. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వాయు నాణ్యత సూచి ఎంత ఉంది అని అంటే 345 ఉంది. అంటే అతి తక్కువ నాణ్యమైన కేటగిరీకి చెందిన దాంట్లో ఉందన్నమాట ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యం. ఇది ఇది ఈ సంవత్సరం అంటే ఇది దీపావళి రోజు ఉన్నటువంటి నెంబరు 345 అనేది ఈసారి దీపావళి రోజు ఢిల్లీలో ఉన్నటువంటి
వాయు నాణ్యత సూచి నెంబర్ ఎంత అంటే 345 అనమాట. ఇది ఒక్కొక్కసారి ఇంతకుముందు సంవత్సరాలలో 500 అంటేనే తీవ్ర స్థాయి అన్నాం కదా, ఇది 600, 700కు కూడా చేరుకోవడం జరిగిందనమాట. అంటే అత్యంత తీవ్రమైన స్థాయి అని చెప్పొచ్చు అనమాట. ఇది డేంజర్ కేటగిరీలోకి వెళ్ళిపోవడం జరిగింది ఢిల్లీ. సో కాబట్టి ఇట్లాంటి దాన్ని ఇంత తీవ్రమైన స్థాయిలో ఉన్న ఈ కాలుష్యాన్ని తగ్గించాలి అంటే రకరకాల మార్గాలను పాటిస్తున్నారు. ఢిల్లీలోనే కాదు, టోటల్గా భారతదేశంలో కూడా మన వాయు నాణ్యతను పెంచేదానికోసం, గాలి నాణ్యతను పెంచడానికి రకరకాల కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతోంది. అయితే దాంట్లో భాగంగా ఢిల్లీలో పర్టికులర్గా ఈ మధ్య కాలంలోనే కాదు, ఇంతకు ముందుసారి కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా దీన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అది ఏంటి అని అంటే కృత్రిమ వాన. దీన్నే మేఘమదనము లేదా మేఘ విత్తనాలు చల్లడము అని అంటారు, కృత్రిమ వాన అని అంటారు. దీని ద్వారా వాయు కాలుష్యము ఎందుకు తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది, అసలు ఈ కృత్రిమ వాన అంటే ఏంటి అనేది చూద్దాం. కృత్రిమ వాన అంటే దీన్ని క్లౌడ్ సీడింగ్ అంటాము. అసలు ఇది ఎన్ని విధాలుగా జరుగుతుందంటే 2 విధాలుగా జరుగుతుందన్నమాట. ఒక పద్ధతిని వచ్చేసి గ్లేసియోజెనిక్ సీడింగ్ అని అంటారు. రెండో పద్ధతిని హైగ్రోస్కోపిక్ సీడింగ్ అని చెప్పి పిలుస్తారు. గ్లేసియోజెనిక్ సీడింగ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు, హైగ్రోస్కోపిక్ సీడింగ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారు అని అంటే, అసలు యాక్చువల్గా ఇక్కడ కృత్రిమ వాన పడాలి, ఆర్టిఫిషియల్ రెయిన్ అని అంటున్నాం. అంటే మామూలుగా వాన ఎప్పుడు పడుతుంది, మేఘాలు గనిభవిస్తే వాటి నుంచి అవి కరిగి చినుకుల్లాగా మారి కింద పడతాయి కదా. సో అట్లాంటి మేఘాలు చినుకులుగా మారకుండా అక్కడే ఉండిపోతున్నాయి అన్నమాట అవి. సో అట్లాంటి మేఘాలను కరిగించి వానలాగా మార్చాలి అని అంటే అవంతకవే కరగనప్పుడు వాటి మీద కొన్నిటిని మనము చల్లిపిస్తే, అంటే కొన్నిటిని మనము చల్లితే దాన్నే మనము క్లౌడ్ సీడింగ్ అంటున్నాం అనమాట. అవి చల్లినప్పుడు ఆ మేఘాలు కండెన్సేషన్ న్యూక్లియై అనేది ఫామ్ అవుతుంది. అంటే అక్కడ ఏమవుతుంది అని అంటే, ఇక్కడ ఉండి చూడండి, సిల్వర్ అయోడైడ్ ఇట్లాంటి వాటిని మేఘాలపై చల్లితే మేఘాల్లో కండెన్సేషన్ న్యూక్లియై ఏర్పడుతుంది. అంటే ఏంటంటే నీటి ఆవిరి, అక్కడ మేఘాల్లో ఉండే నీటి ఆవిరి ఏదైతే ఉందో అవి పెద్ద పెద్ద బిందువుల్లాగా మారి అవి వెయిట్ తట్టుకోలేక కింద పడి వర్షంగా కురుస్తాయన్నమాట. ఇది అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి పని, ఈ ఈ మేఘమదనంలో చేస్తున్నటువంటి పని అన్నమాట. సో అట్లా మేఘాలను మార్చాలి అని అంటే ఏం చేయాలి, కొన్నిటిని దాని మీద చల్లాలి అని వానగా మార్చాలంటే కొన్నిటిని చల్లాలి అని అంటున్నాం కదా. ఇప్పుడు అట్లా చల్లాలి అని అంటే ఆ మేఘాల యొక్క టెంపరేచర్ని చూస్తారన్నమాట. వాటి యొక్క టెంపరేచర్ కనుక, వాటి యొక్క ఉష్ణోగ్రత కనుక 0 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగా ఉంటే వాటి మీద సిల్వర్ అయోడైడ్ని వాడతారు. ఒకవేళ ఆ మేఘాల యొక్క ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉంటే సోడియం క్లోరైడ్ని కానీ పొటాషియం క్లోరైడ్ని కానీ వాడతారనమాట. అలా వాడి అక్కడ కండెన్సేషన్ న్యూక్లియై ఏర్పడేలాగా, అంటే నీటి ఆవిరి మేఘ బిందువుల్లాగా వాన బిందువుల్లాగా మారేలాగా చేసి అవి వర్షంలాగా కింద పడేలాగా, అవపాతం చెందేలాగా చేయడం అనమాట. సో ఈ పద్ధతిని ఇక్కడ మనకి ఢిల్లీలో మరి ఈ 2 విధానాల్లో వేటిని వాడారు అని అంటే గ్లేసియోజెనిక్ సీడింగ్ అనే పద్ధతిని వాడడం జరిగింది. అసలు ఢిల్లీలో ఈ కృత్రిమ వాన గ్లేసియోజెనిక్ సీడింగ్ ద్వారా చేసిండేది ఎవరు అని అంటే ఐఐటి కాన్పూర్ వాళ్ళు, ఢిల్లీ ప్రభుత్వము, తర్వాత ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ పనిని చేయడం జరిగిందనమాట. దేనిని, కృత్రిమ వాన ఢిల్లీలో కురిసేలాగా చేయడము. తద్వారా ఏమవుతుంది, వర్షం పడితే ఆ కాలుష్య కారకాలన్నీ చెదిరిపోతాయి అన్న ఉద్దేశంతో, దాని ద్వారా మనము కాలుష్యాన్ని తగ్గించవచ్చు అన్న ఉద్దేశంతో ఈ మేఘమదనము అనే దాన్ని తీసుకొని రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ ఏం జరిగింది అని అంటే, మామూలుగా ఎంత తగ్గించవచ్చు, ఇది నిజంగా ప్రయోజకరమైన పద్ధతేనా, కృత్రిమ వాన వల్ల మనకి అంత ఉపయోగం ఉంటుందా అని అంటే, మనం ఒకసారి ఈ ఆర్టికల్ చూసినట్టయితే ఇక్కడ ఒక ఫ్యాక్ట్ ఉంది చూడండి. ఏంటది అని అంటే, ఇలాంటి ప్రయోగం వల్ల 3 to 4 మిల్లీమీటర్ల వర్షం పడినా
కాలుష్యము 25 నుంచి 30% మేర తగ్గొచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే మామూలుగా అయితే వర్షం పడితే మామూలుగా చిన్న వాన పడినా కూడా 3 to 4 మిల్లీమీటర్స్ వర్షం పడింది అని అంటాం కదా. అట్లా కొంచెం వాన పడినా 3 to 4 మిల్లీమీటర్స్ పాటు వర్షం పడినా కూడా మన ఎంత కాలుష్యం అయితే ఉందో అందులో ఒక కాలు భాగం అంటే 25% నుంచి 30% మేర కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట. దీనికి ఫేవర్గా ఉంది దేనికి, ఈ మేఘమదనం కార్యక్రమానికి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే అన్ని మేఘాల్లోనూ ఇక్కడ వర్షం పడే అవకాశం లేకుండా పోయిందనమాట. ఎందుకు అనంటే మేఘాల్లో తేమ 15 to 20% మాత్రమే ఉంది. ఒకవేళ మేఘమదనం విజయవంతం కావాలి అనంటే ఈ తేమ శాతం ఇంకా ఎక్కువగా ఉండాలి. కానీ అది లేకపోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండడం లేదు అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే మనకి దీనివల్ల ఉపయోగము ఎప్పటికీ ఉంటుందా అంటే ఈ మేఘమదనం చేయడం వల్ల ఈ ఉపయోగం ఏంటి, నష్టం ఏంటంటే నష్టమైతే లేదు కానీ ప్రయోజనము అనేది తాత్కాలికంగానే ఉండిపోతుంది. ఎందుకు అనంటే తాత్కాలికంగా అని ఎందుకు అంటున్నాము అనంటే ఇది ఒకసారి వర్షం పడితే దానివల్ల ఉపయోగము అది ఒక 2 నుంచి 3 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా దాని ప్రభావం చూపించలేకపోతుంది అనమాట. ఒకసారి వాన పడితే అంటే 2-3 రోజుల తర్వాత మళ్ళీ అదే కాలుష్యము మళ్ళీ అదే పరిస్థితి మొదటికి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఏమని చెప్తున్నాము అనంటే ఇక్కడ ఉంది చూడండి, ఒకవేళ మేఘమదనము విజయవంతమైన దానివల్ల కలిగే ఉపశమనం 3 రోజులే, పైగా ఖర్చేమో భారీగా ఉంటుంది. ఒక్కొక్కసారి దీనికి దాదాపు 3 నుంచి 5 కోట్ల దాకా ఖర్చు అవుతుందన్నమాట. సో ఇంత ఖర్చు పెట్టి రాకెట్ల ద్వారా తర్వాత కొన్ని ఏరోప్లేన్ల ద్వారా వీటి ద్వారా మనము పంపించి మరీ సిల్వర్ అయోడైడ్ని ఈ సోడియం క్లోరైడ్ని వాటిని మేఘాలపైన క్లౌడ్ సీడింగ్ చేయించి వర్షం పడేలాగా చేసినా దీని ప్రభావం ఎంత అంటే 3 రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ కృత్రిమ వాన మీద మనము పెద్దగా ఆశ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు అని తెలుస్తోంది. కాబట్టి కృత్రిమ వాన మీద మాత్రమే కాకుండా అంటే ఇది కూడా ఒక పరిష్కారం కానీ ఇది మాత్రమే పరిష్కారం అని చెప్పి మనము చెప్పలేము. ఎందుకంటే చెప్పలేము ఒకటి ప్లస్ కానీ ఈ వాయు కాలుష్యాన్ని మనము వీలైనంత తొందరగా మనము ఎంత వీలైతే అంత తొందరగా తగ్గించుకోవాలి. అది కూడా పర్టికులర్గా ఢిల్లీ లాంటి రాజధాని నగరాల్లో ఇంకా తగ్గించుకోవాలి. ఎందుకు అనంటే ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది ఇక్కడ. ఏంటది అనంటే సగటు మన ఢిల్లీ వాసుల యొక్క సగటు ఆయుర్దాయము మామూలుగా మన మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే 12 ఏళ్ల మేర కోతపడినట్టు అధ్యయనాలు తెలుపుతున్నాయి. అంటే మన ఆయుర్దాయం అంటే మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ అంటాం కదా, అంటే మనం ఎంతకాలం బ్రతుకుతాము అన్నది మిగతా రాష్ట్రాల సగటు కన్నా ఢిల్లీలో ఉండే వాళ్ళ ఆయుర్దాయము 12 ఏళ్ళు తగ్గిపోతుంది అన్నమాట ఈ వాయు కాలుష్యం వల్ల. సో కాబట్టి ఇది చాలా డేంజరస్ అయిన విషయం కదా. కాబట్టి ఈ ఢిల్లీ వాసులందరూ సేఫ్గా ఉండాలన్నా భారతదేశంలో మనం వాయు కాలుష్యాన్ని మనము నివారించగలిగే చర్యలు మనం తీసుకొని ప్రపంచానికే మనం ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అని అన్నా కూడా మనము కేవలం ఈ కృత్రిమ వానలు ఇట్లాంటి వాటి మీద కాకుండా లాంగ్ టర్మ్లో కొంచెం ఎక్కువ కాలం పాటు ఈ కాలుష్యం అనేది మళ్ళీ తిరిగి రాకుండా ఉండేలాగా ఈ వాహన ఉద్గారాలను తగ్గించడము ఇట్లాంటి వాటిని మనము తర్వాత పరిశ్రమల్లో కొంచెం లిమిట్స్ పెట్టడము వాటికి తర్వాత ఇంకా మిగతా ఇవన్నీ భవన నిర్మాణ కార్యక్రమాలలో కూడా వాయు కాలుష్యము తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా ముఖ్యంగా ఈ పంట మిగులును కాల్చడము ఇట్లాంటి పనులు చేయడాన్ని తగ్గించి ఆ రైతులకు ఏదన్నా ఇంకొక దానికి తగినట్టుగా వేరే ఆల్టర్నేటివ్ని చూపించడం ద్వారా ఇట్లాంటి పనులు చేయడం ద్వారా మనము వాయు కాలుష్యాన్ని నివారించలేకపోయినా కనీసము తగ్గించవచ్చు అండ్ మన ఆయుర్దాయాన్ని మనము పెంచుకోవచ్చు. సో ఇది ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్, తీరని ఢిల్లీ బాధలు కరుణించని కృత్రిమ వానలు. ఒకసారి మీరు మళ్ళీ ఈ ఆర్టికల్ చదవండి.
ఇక్కడ మనం చెప్పుకున్న నోట్స్ని ఒకసారి చూడండి. రెండింటిని కలిపి మీరు యూస్ చేసుకుంటే ఆన్సర్స్ రాయడానికి కానీ ఎగ్జామ్లో కానీ ఉపయోగంగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ కృత్రిమ వానలు కాకుండా కాలుష్య నివారణ కోసము భారతదేశం చేపడుతున్న మిగతా చర్యలు ఏంటి అన్నది మీరు ఆన్సర్గా ఒకవేళ రాయగలిగితే రాసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కరెక్ట్ చేసి పెడతాను. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.